వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందడానికి స్థానిక ఎమ్మెల్యే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రి దయాకర్ రావు గారు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలు బ్రిడ్జ్లకి రంగులు వేసి అభివృద్ధి జాతర అని ప్రచారం. నేడు నూతన శిలాఫలకాలు పెట్టి ప్రారంభోత్సవాలు చేస్తే పాలకుర్తి ప్రజలు నమ్ముతారనుకోవడం యశస్విని ఝాన్సీ రెడ్డిల మూర్ఖత్వం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు స్థానిక ఎమ్మెల్యే గారు యశస్విని మేడం గారు నిన్న పాలకుర్తిలో అభివృద్ధి పనుల జాతర సాగుతుందని గ్రామంలో తిరుగుకుంటూ కొబ్బరికాయలు కొట్టు ప్రారంభాలు రిబ్బన్ కట్లు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. దయచేసి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు కానీ, ప్రభుత్వం కానీ ఈ రకంగా గోడలకు రంగులేసి, పాత గోడలకు రంగులేసి కొత్త వాటికి ఉన్నట్టుగా చూపించుకొని రేపు ఎలక్షన్లు వస్తాయి స్థానికంగా, దాంట్లో లబ్ధి పొందాలన్న ఆలోచనతోటి ఏదో క్రియేట్ చేసి పాత వాటికి అన్నిటికీ ఎప్పుడైతే దయాకర్ రావు గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్ రావు గారు అన్ని కూడా 2021, 22, 23 ప్రాంతంలో శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేసి అవన్నీ పూర్తయిన పనులు అవన్నీ ఆచరణలో ఉన్న బాపతి కూడా ఓపెనింగ్లు రిబ్బన్ కట్టలు పెట్టుకొని చేయడం ఒక దుర్మార్గంగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు పాలకుర్తి మండల ప్రజలు మరియు నియోజక ప్రజలు కూడా దయచేసి గమనించాలి. ఇది అభివృద్ధి పనుల జాతరన పాలకుర్తి అభివృద్ధికి పాతరేసే విధంగా ఈరోజు పాలకుర్తి అభివృద్ధిని పూర్తిగా శూన్యం చేసి పాత వేసి వాళ్ళు ఏం పనులు చేయలేక వాళ్ళు పాత పనులనే రిబ్బన్ కటింగ్ చేసుకుంటా పోతా ఉన్నారు. ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఈరోజు పాలకుర్తి మండలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్ రావు గారు వచ్చినాక వందలాది వేలాది కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామాన రోడ్లు మరియు ఎక్కడ అవసరాలను బట్టి ఏదైతున్నదో హెల్త్ సెంటర్స్, దయచేసి మీరు ఒక్కసారి ముత్తారం వెళ్తే ముత్తారం గ్రామంలో ఈ రోజు ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసినాం మనం. 2021 సంవత్సరంలో 2,80,00,000 ముత్తారంలో బ్రిడ్జ్ 2021లోనే దయచేసి ప్రొసీడింగ్ కూడా ప్రెస్ విలేకరులందరూ కూడా మీరు మిత్రులు, మండల మరియు నియోజకవర్గ పాలకుర్తి ప్రజలందరూ కూడా తెలియజేయాలి. దాన్ని ఆ పని 2021లో మంజూరు దయాకర్ రావు గారు పంచాయతీ శాఖలో ఉండి మంజూరు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేసి బ్రిడ్జ్ ఆచరణలో 2023లో మాత్రమే బ్రిడ్జ్ దాని యొక్క పనులు ప్రారంభమైన అక్కడ ఉన్న అందరూ కూడా నడుస్తా ఉన్నారు, బ్రిడ్జ్ని వినియోగించుకుంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇది కూడా దయచేసి ఒక్కసారి మీరు గమనించాలి. దాన్నే ఇప్పుడు తిరిగి బ్రిడ్జ్ అప్పటి కూడా పాత విజువల్, దయచేసి మీరు అందరూ కూడా బ్రిడ్జ్ ఎప్పుడైతే ఉన్నదో 2023 వరకే పూర్తయి ఉన్నది. అక్కడ కూడా అందరు కూడా దాని నుంచి నడుస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. తిరిగి ఈ రోజు ఎమ్మెల్యే గారు నిన్న అదే బ్రిడ్జ్ దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి ప్రజలకు మేము బ్రిడ్జ్ను అందుబాటులో తెచ్చినాము అని ఎమ్మెల్యే గారు దయచేసి అక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? మేము పనులు ప్రారంభం చేసినాం, మేమే కంప్లీట్ చేసినాం. ఆచరణ ఉన్న 2023 నుంచి ఇప్పటి వరకు కూడా ఆచరణ ఉన్న బ్రిడ్జ్నే వాళ్ళు పనులు పూర్తి చేసినాము. అలాగే ముత్తారం హెల్త్ సెంటర్ మనం 2021లోనే అక్కడ అవసరాల నిమిత్తం ప్రజలు పాలకుర్తికి రావడానికి ఇబ్బంది అవుతుంది. రోగులకని దయాకర్ రావు గారికి వచ్చి అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ మరియు అక్కడ ముత్తారం గ్రామస్తులు అందరూ కూడా వచ్చి వాళ్ళందరి కోరిక మేరకు హెల్త్ సెంటర్ అవసరం అంటే అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఈ భూమి ఉన్నదంటే దాన్ని కూడా కాంప్లికేటెడ్ ఉన్న వాళ్ళని కూడా ఆ పెద్ద మనిషి వాళ్ళని కూడా పిలిపించి అక్కడ హెల్త్ సెంటర్ నిర్మాణానికి 20 లక్షల మంజూరు ఎప్పుడు 2021 అగ్రిమెంట్ డేట్ 30/8/2021 కూడా అగ్రిమెంట్ చేయడం జరిగింది. పనులు కూడా 2023 లోపలనే పూర్తయి ఉన్నాయి, 22-23లో. దయచేసి విలేకరు మన పాలకుర్తి మండల ప్రజలు కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే విష్ణు హెల్త్ సెంటర్ అది కూడా 20 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అప్పుడే పనులు పూర్తయి అందులో సామాన్లు, అందులో డాక్టర్ రవిరాథోడ్ గారు ఉన్నప్పుడు మరియు అక్కడ ఉన్న ఏఎన్ఎం ఆశా వర్కర్లు అందరూ కూడా సామాన్లు బీరువాళ్ళు మా సర్పంచ్ యాకర్నాథ్ అప్పుడే తీసుకొని పెట్టడం జరిగింది. అక్కడ పనులు కూడా టీకాలు అక్కడ కూడా వేయడం జరిగింది. అది విష్ణు గ్రామ ప్రజలకు తెలుసు, అందరూ కూడా తెలుసు. దయచేసి దీన్ని తిరిగి ఈ రోజు కూడా నిన్న మా ఎమ్మెల్యే గారు పోయి ప్రారంభం చేసింది, అక్కడ రిబ్బన్ కట్టేసి ప్రారంభం చేసింది. దయచేసి పాలకుర్తిలో మండల మహిళా సోదరులందరూ కూడా, మహిళా సంఘం నాయకులు కూడా, ప్రతి ఒక్కరు కూడా గడప కూడా ఆడపిల్లలు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మహిళా సమైక్య బిల్డింగ్ కోసం దయాకర్ రావు గారు పంచాయతీరాజ్ శాఖ మరియు శ్రీనిధి శాఖల నుంచి ఇక్కడికి డిసిసి బ్యాంకు ఏర్పాటు చేసే క్రమంలో మహిళా సమైక్య బిల్డింగ్, ఇక్కడ మహిళలందరూ ఇబ్బంది పడుతున్నారు, మహిళా సమైక్య బిల్డింగ్ కావాలని 2021లోనే 25 లక్షల రూపాయల మంజూరు ఇచ్చి 25 లక్షలతోటి
అక్కడ మహిళా సమైక్య బిల్డింగ్ కట్టిరు. తిరిగి అది సరిపోతలేదు, స్లాబ్ వేసినాక గోడలు గీడాలంటే తిరిగి మళ్ళీ 10 లక్షలు అదనంగా పెట్టి 35 లక్షలతోటి మంజూరీ చేసి 2021 నుంచి 23 వరకే 22 వరకే పనులు పూర్తయినాయి. అందులోనే అక్కడ మహిళా సమైక్యలో మీటింగ్లు కూడా 22, 23 నుంచి పాత ఏపీఎం నరేందర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ మీటింగ్ కూడా క్రమేపీ జరుగుతూ ఉన్నాయి. దయచేసి మండల ప్రజలు మరియు ప్రెస్ మిత్రులు అందరూ కూడా ఈ ఉన్న పాలకుర్తి నియోజక ప్రజలందరూ కూడా ఇక్కడ మీటింగ్లు పాత ఏపీఎం గారు వీళ్ళందరూ కూడా మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. తిరిగి దాన్ని ఈరోజు ఒక 2 లక్షల రూపాయలు ఏదో కలరింగ్ పెయింటింగ్ అని పెట్టి ఓన్లీ మహిళా సమైక్య భవనం అని పెట్టి పెయింట్ వేసేసి దాని ప్రారంభం అనేది రిబిన్ కటింగ్ చేశారు. ఇది ఎంత దుర్మార్గంగా. ఒకసారి దయచేసి ఎమ్మెల్యే గారికి చేయాలనే ఆలోచన ఉంటే, పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటే కొత్త పనులు లేండి. ఈ పాలకుర్తిని ఈ అభివృద్ధిలో ముందు తీసుకుపోని రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు నెలకు ఒక 2 సార్లు 3 సార్లు దిగుతారు, ఫోటో పెడతారు, గ్రూప్ లో పెడతారు, అభివృద్ధి పనుల గురించి జరుగుతూ ఉంటారు. ఎక్కడ కూడా మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ కనబడతలేదు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయన్న ఆలోచనతో దయచేసి మీరు వచ్చి ఈ రకంగా పాత పనులకు దయాకర్ రావు గారు చేసిన పనులన్నీ కూడా మేము చేసినామని చెప్పేసి మీరు కొబ్బరికాయలు రిబిన్ కటింగ్ చేస్తే ఇది హేమమైన చర్య, దుర్మార్గమైన చర్య. ఇదంతా కూడా దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి. ఇవి కాక 100 నుంచి 150 కోట్లు. ఇంకోటి ఏంటంటే జేకే తండ్రి నుంచి అక్కడ బీటీ రోడ్. దయచేసి దాని ప్రొసీడింగ్ కూడా నెంబర్ కూడా ఉన్నది. కలెక్టర్ గారు మంజూరు ఇచ్చిన వల్మిడి నుంచి తీగారం పోయే రోడ్డు అది 2,20,00,000 కానీ నిన్న ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టారు. అది 22, 23లోనే మేము మంజూరు ఇచ్చినాం. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ గురించి కూడా గవర్నమెంట్ పంపినాం. అది కూడా దయాకర్ రావు గారు తెచ్చినే. అవే కాకుండా సుమారు 100 నుంచి 150 కోట్ల మంత్రులు ఈజీఎస్ లో మరియు బీటీ రిన్వల్స్ ప్రతి ఒక్కటి పాలకుర్తి సోమనాథ్ నాయకుడి వల్మిడి టెంపుల్ అవుతుంది, బొమ్మరపద అవన్నీ కూడా ఇంకా 100 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. అవి కాక మన ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచన లేక ఈ రోజు మంత్రి సీతక్క గారు ఇక్కడ సుమారుగా 40 నుంచి 50 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి డైవర్ట్ చేసి సీతక్క గారు ములుగు నియోజకవర్గాన్ని తీసుకుపోతారు. అది ఆపండి ఫస్ట్. దయచేసి ఇక్కడ ఉన్న ఆపిన పనులు ఇవన్నీ ప్రారంభించడం కాదు. మనకు రావాల్సి మనం ఇక్కడ తెచ్చుకున్న సాంక్షన్లు అన్ని కూడా సీతక్క మంత్రి ఇక్కడ నుంచి అన్ని కూడా కన్వర్ట్ చేసుకుని ములుగు తీసుకుపోతా ఉన్నది. దయచేసి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము మీ రాజకీయంగా ఎటువంటి దురుద్దేశంతో మాట్లాడలేము. కొత్తగా మీరు చేయండి. ఈ పాలకుర్తిని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మీరు ప్రయత్నం చేయండి. కేసీఆర్ వచ్చినప్పుడు ఎట్లుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ దుర్మార్గమైన ఆలోచనతోటి పాత వాటికే కొత్త పెయింట్లు వేసేసి మీరు చేయడం సమంజసం కాదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాం. పడతా ఉన్నారు లైన్ల చెప్పులు లైన్లు పెట్టేసి అరికోస పడతా ఉన్నారు ఎరువుల గురించి. మీరు ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ఎరువుల సెంటర్ పోకపోతుంది. రైతులకు పోసేయండి. ఒక్కొక్క 2 బస్తాలు 3 బస్తాలు ఒకదానికి కాటుకు 2 బస్తాలు ఇస్తా ఉంటారు. రైతులు లైన్లు పడి పొద్దున వచ్చి రాత్రి పూట పండుకొని పొద్దున వారి సెంటర్ల పండి డీసీబీ బ్యాంక్ చుట్టూ సొసైటీల చుట్టూ తిరుగుతా ఉన్నారు. అది ఎక్కడ కూడా రైతులకు ఎంత గోసపడుతుందో అది చూడట్లేదు. మీరు బర్త్డేలు చేస్తూ ఉంటా ఉన్నారు. మన ఝాన్సీ రెడ్డి గారు యశస్వి ఇక్కడ వచ్చి పాపం ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి గారు బర్త్డే చేస్తారని రైతులు అక్కడ లొల్లి పెట్టుకొని కొట్టుకుంటే ఒక రైతులు దెబ్బ తాకేది. వాళ్ళని పసిగట్టలేదు మీరు. ఈ మండలంలో ఉన్న రైతాంగం ఏమైతుంది, మహిళలు ఏమైతా ఉన్నారు, మహిళా సమైక్య బిడ్డలను కోటీశ్వరం చేస్తానని ఆ ప్రారంభంలో రిపీట్ చేశారు. దయచేసి మీరు కోటీశ్వరం అవసరం లేదు. ఉన్న మహిళలను గౌరవంగా మీరు ఇస్తున్న 20,000 ఏమైనా అవి ఇవ్వండి, తులం బంగారం ఏమైందో గది ఇవ్వండి. అవి ఇచ్చి ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గానికి మీరు ఏం చేస్తారో ఒకసారి చెప్పాలి తప్ప తప్పుడు హామీలతోటి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ముందొస్తున్నాయి కాబట్టి ఈ ఆలోచన ఉంది కాబట్టి మేము అన్ని శంకుస్థాపన చేసినట్టు చేస్తే ప్రజలు మేము అభివృద్ధి చేస్తారన్న ఆలోచన మీరు పోతా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా అభివృద్ధితో పోటీ పడి పాలకుర్తికి ఏదైనా చేయండి. కానీ అభివృద్ధి జాతర కాదు మీరు చేసేది. అభివృద్ధికి పాతరేస్తా ఉన్నారు. పాలకుర్తిని మొత్తం అదన పాతాల పాలకుర్తి నియోజకవర్గాన్ని వెనుకకు పోయే విధంగా మీరు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీరు పసిగట్టి పాలకుర్తిని ఇప్పటికైనా మీరు మీ సొంత ఖర్చులతో కొత్త రేవంత్ రెడ్డి వచ్చినాక మీరు ఏం చేస్తారో పాలకుర్తి ప్రజలకు మన మండల ప్రజలకు తెలియాలని ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం.